నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. నా పేరు కళ్యాణి. చిన్నతనంలోనే విద్యార్థులకు పార్లమెంటు లాంటి చట్ట సభలపై అవగాహన కల్పించేందుకు కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగర శివారులోని డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి కళాశాలలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాక్ పార్లమెంట్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేశంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నగర శివార్లోని డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి ఫార్మసీ కళాశాలలో ఏర్పాటు చేసిన మాక్ పార్లమెంట్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు గీతామాధురి, నిర్మలా కిషోర్, బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు రామస్వామి, డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి విద్యా సంస్థల అధినేత డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి, కార్పొరేటర్ శ్రీమతి పద్మలతారెడ్డితో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన మాక్ పార్లమెంట్ కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ స్పీకర్గా వ్యవహరించారు. కార్యక్రమం అనంతరం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ విద్యార్థులకు చిన్నతనం నుండే పార్లమెంటు లాంటి అత్యున్నత చట్టసభలపై అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. దేశంలో రాజ్యాంగాన్ని పార్లమెంటు నడుపుతుందని ఆయన వివరించారు. పార్లమెంటులో దేశానికి అవసరమైన కీలకమైన బిల్లులు ఆమోదించడంతో పాటు దేశ భవిష్యత్తు ఉద్దేశించి అంశాలను చర్చిస్తుందని, ఎక్కడైనా పొరపాట్లు జరిగితే దానిని ఎదిరించేందుకు అవసరమయ్యే నిర్ణయాలు తీసుకుంటుందని అన్నారు. ఈ విషయాన్ని భావి భారత పౌరులైన విద్యార్థులు చిన్నతనం నుంచే తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని వివరించారు. పార్లమెంటులో అధికార, ప్రతిపక్ష పార్టీ నాయకుల మధ్య జరిగే ఆవేశపూరిత చర్చలపై ప్రజల్లో అపోహలు ఉన్నాయని, వాటిని తొలగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పార్లమెంటులో ప్రతిపక్ష, అధికార పార్టీల మధ్య కేవలం విషయం పరంగా వాదనలు ఉంటాయని, పార్లమెంటు వాయిదా పడిన వెంటనే అందరూ స్నేహితులుగా కలిసిమెలిసి మెలుగుతారని ఆయన వివరించారు. పార్లమెంటులో అధికార పార్టీ నాయకులు ఆవేశంగా మాట్లాడితే వారికి సంబంధించిన కార్యకర్తలు, ప్రతిపక్ష పార్టీ నాయకులు ఆవేశంగా మాట్లాడితే వారికి సంబంధించిన కార్యకర్తలు ఆవేశానికి లోనవుతుంటారని, అలాంటి అపోహలకు గురి కావద్దని వివరించారు. పార్లమెంటులో ప్రవేశపెట్టే ప్రతి బిల్లుపై కూలంకషంగా చర్చ జరుగుతుందని చెప్పారు. పార్లమెంటులో ప్రతి శాఖకు సంబంధించి స్టాండింగ్ కమిటీ ఉంటుందని, తాను కూడా 6 శాఖల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా వ్యవహరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆయా శాఖలకు సంబంధించి పార్లమెంటు స్టాండింగ్ కమిటీలు పూర్తి స్థాయి నివేదికను రూపొందించి ప్రభుత్వానికి అందజేస్తాయని తెలిపారు. మొక్కై వంగనిదే మానై వంగదు అనే సామెతను గుర్తు చేస్తూ విద్యార్థి దశలోనే విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇక విద్యార్థులను ఉద్దేశించి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ విద్యార్థులు ఏదైనా విషయంపై కమిట్మెంట్ తీసుకుంటే అది చేయగలమా లేదా అన్నది ఆలోచించిన తర్వాతే తీసుకోవాలని సూచించారు. లేదంటే ఎదుటి వారిలో తప్పుడు అభిప్రాయం కలుగుతుందని తెలిపారు. జీవితంలో ఎవరు కూడా ఆశించి పనిచేయరాదని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో నిజమే మాట్లాడాలని, న్యాయంగా బతకాలని ఆయన సూచించారు. ఎవరైనా తప్పు చేస్తే ఆ విషయాన్ని ఇతరులతో చర్చించకుండా నేరుగా ఆ వ్యక్తితోనే పొరపాటు సరిదిద్దుకోమని సూచించాలని తెలిపారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ విద్యార్థులకు కొన్ని ప్రశ్నలు వేసి సమాధానాలు చెప్పిన వారికి నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. రాష్ట్రపతి ఎప్పుడు వస్తాడు? రోజువారీ క్రమంలో ఆయన ఈవెన్ టూర్ చేయాలంటే, ఫారిన్ టూర్ అంటే క్యాబినెట్ అప్రూవ్ చేయాలి. రాష్ట్రపతి ఏమవుతుందంటే మామూలు రొటీన్ టైంలో ఈజ్ వెరీ ఆర్డినరీ పర్సన్. డిపెండ్స్ అపాన్ ది సిచ్యువేషన్, దే ఆర్ వెరీ పవర్ఫుల్. అర్థమైనమ్మా? లోక్సభలో ఆయన ఉంటాడు, మిగతా రోజుల్లో బయట ఉన్నప్పుడు రాజ్య పరిపాలనలో ప్రధానమంత్రి ఉంటాడు. ఈజ్ మోస్ట్ పవర్ఫుల్. ఆయన కనకరపల్లోనే కలుస్తుంటుంది. అదే ప్రధానమంత్రి ప్రెసిడెంట్ డిస్మిస్ చేయొచ్చు. రెగ్యులర్ కోర్సులో అదే క్యాబినెట్, ప్రధానమంత్రి క్యాబినెట్ ఎక్కడన్నా ప్రెసిడెంట్ పోవాలంటే వాళ్ళు అప్రూవల్ ఇస్తారు, ఇక్కడ పోవచ్చు ఇక్కడ పోవచ్చు అని. సో డిపెండ్స్ అపాన్ ది అకేషన్, దే విల్ బి పవర్ఫుల్. సో మీరు అటెంప్ట్ చేస్తారు. మీ అందరికీ ఏం చెప్తున్నా అంటే ఇట్లా అటెంప్ట్ చేయాలి. నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాల అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశించారు. ఈ మేరకు నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో వైద్యశాల అభివృద్ధిపై సమీక్షా సమావేశాన్ని ఆయన నిర్వహించారు.
నగరంలోని బుధవార్పేట వద్ద కర్నూలు మెడికల్ కళాశాల ప్రక్కన ఉన్న షాపుల వల్ల రహదారి ఇరుకుగా ఉన్న నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల్లో మరణాలు సంభవిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రహదారి ప్రమాదాల నేపథ్యంలో అక్కడున్న షాపుల యజమానులతో ఆయన చర్చించారు. జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని గతంలో తాము చెప్పిన విధంగా ప్రత్యామ్నాయ ప్రాంతాల్లో షాపులు ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు రావాలని, తాము చూపించిన ప్రాంతంలో షాపులు ఏర్పాటు చేసుకుంటే 25 సంవత్సరాల పాటు కేవలం 300 రూపాయల అద్దెతో వారికి షాపులను కేటాయిస్తామని ఆయన వివరించారు. ప్రస్తుతం వారు నిర్వహిస్తున్న షాపులకు సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్లు లేవని, ఆ స్థలం మసీదుకు కూడా సంబంధించింది కాదన్న విషయాన్ని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రస్తావిస్తూ భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా షాపుల యజమానులు వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. మన స్టేట్ అంతా చేసేది ఉంటుంది. సో వాళ్ళ ప్రయారిటీ ఎక్కడ ఇస్తారు అంటే ప్రెషర్ ఎక్కడ ఉంటే అక్కడ ప్రెషర్ దానికే పోతూ ఉంటుంది. సో మా పేషీకి ఇస్తే నేను ఫాలోఅప్ చేస్తాను. ఇది కానీ ఇంకా ఏమైనా ఎస్టిమేట్ చేసిండేవి ఇచ్చిండేవి ఉంటే లైక్ సిటీ ఇది చెప్పినారు కొద్దిగా మాకు ఇస్తే, నేను లాస్ట్ టైం అదే చెప్పినా, మీకు చెప్పినా, బట్ మీరు కూడా ఏమి ఇప్పలేదు. ఐ బీన్ టెల్లింగ్ దిస్, కలెక్ట్ చేసుకొని మన పేషీకి ఇస్తే ఫాలోఅప్ చేస్తాము అని చెప్పి. మీరు హెడ్ ఆఫీస్కి ఇదేనే, ఈ రెండు కాదండి, సూపరింటెండెంట్ గారు ఎనీ కైండ్ ఆఫ్ థింగ్ మన గవర్నమెంట్కి ఇచ్చిన తర్వాత హెడ్ ఆఫీస్కి ఇచ్చిన తర్వాత ఈ డిఎంఈకి కానీ ఇంకేమన్నా ఉంటే మీరు పంపించిన కదా నాకు కొద్దిగా కాపీ ఇస్తే ఐ పుష్ హార్డ్ అంటున్నాను. మన పేషీ దగ్గర పోయి కూర్చోబెట్టి, ఎందుకంటే మీరు డైలీ పోయి మాట్లాడలేరు, మీరు ఫోన్ చేయలేరు, సీనియర్ లెవెల్ ఉంటారు, దే విల్ టేక్ సమ్ టైమ్స్ కాల్స్, మీరు బిజీ ఉంటారు, ప్లీజ్ డూ దిస్ అంటున్నాను. ఏమేమి ఉన్నాయి ఇప్పటి వరకు మీరు హెడ్ ఆఫీస్కి ఏమేమి పంపించారు విత్ నోట్ వాట్ ఈస్ ఇట్, దాంట్లో మీరు ప్రయారిటీ కూడా ఇస్తే టాప్ ప్రయారిటీ ఇవి, సెకండ్ ప్రయారిటీ ఇవి అంటే నేను దాన్ని బట్టి నేను మా వాళ్ళకి పెట్టి నేను పుష్ చేస్తా, అట్లీస్ట్ స్పీడప్ అవుతాయి థింగ్స్. ప్లీజ్ టేక్ ఇట్ సీరియస్లీ దట్ వే. బట్ ఎక్స్పైర్ అయిన ఎస్టింగ్విషర్స్ అవి మాత్రం అవి దానికి 1.5 crore ఏం సంబంధం? దట్ యూ కెన్ డూ ఇట్ ఇమీడియట్లీ కదా. ఇది వాళ్ళకు కాంట్రాక్ట్ ఇచ్చారు త్రూఅవుట్ ద స్టేట్, సమ్ తిరుపతి బేస్డ్. వాళ్ళలో ఏమంటే మేడం, దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్రొవైడ్ ఆల్ ద మెడిసిన్స్ ఆన్ ద ఆల్ సర్జికల్స్ విచ్ వీ రిక్వైర్ మేడం. సో ఫస్ట్ వాళ్ళకు మేము వీళ్ళు పుట్టే లెటర్ మేడం, మీ దగ్గర ఉన్నాయి, లేదంటే వాళ్ళ దగ్గర నాన్ అవైలబిలిటీ ఉంటే నేను ఇమీడియట్లీ ఐఎమ్ పర్చేసింగ్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి ఫ్రమ్ లోకల్ పర్చేస్ చేసి ఇస్తున్నాను మేడం. ఒకసారి దిస్ ప్రాసెస్ విల్ టేక్ సమ్ టైమ్, ఈవెన్ బికాస్ టు అవాయిడ్ అండ్ టు ఎక్స్పెక్ట్ ద ప్రాసెస్ ఐఎమ్ టాకింగ్ టు ది ఓవరాల్ ఎవరైతే సప్లై చేస్తున్నారో ఫస్ట్ మీరు ఇవ్వండి, తర్వాత పేపర్ వర్క్ చేస్తారు. ఈ మధ్య కూడా నెఫ్రాలజీలో రిటిక్సుమాబ్ అని ఒక ఇంజెక్షన్ అవసరమైంది, 4 ఇంజెక్షన్స్. ఇట్ కాస్టింగ్ అరౌండ్ 10,000 rupees. I immediately call the supplier, immediately ఇచ్చాడు మేడం. పేపర్ వర్క్ కొంచెం ప్రీ డేట్ కూడా వేసి ఇస్తామని చెప్పాను. నా నోటీస్ తెస్తే మాత్రం డెఫినెట్ ఐ టేక్ సివియర్ యాక్షన్. ఇస్తారు. వాళ్ళని ఎట్లా సెలక్షన్ ప్రాసెస్ ఉంది, దానికి ఏమన్నా ఉందా ప్రాసెస్? ఊరికే ఎవరు అప్లై చేస్తే వాళ్ళు అవునా? అవును, అప్పటి నుంచి పెండింగ్. ఎన్నాళ్ళు? 1 year లో. 1 year అంటే అక్టోబర్ నుంచే పర్మిషన్ ఇచ్చినారు సార్ మనకు. సో 150 మెంబర్స్ రిక్రూట్ చేశారు సార్. మెయిన్లీ నంద్యాలకే ఎక్కువ పోయినారు సార్. నంద్యాల కాలేజ్ అండ్ హాస్పిటల్ అండ్ స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కూడా ఒక 40 మెంబర్స్. మీరు ఎప్పుడు ఇస్తారు నోటిఫికేషన్? 10 days లో విత్ కలెక్టర్ సార్ పర్మిషన్ ఐ విల్ గివ్. 10 days కావాలా నోటిఫికేషన్ ఇచ్చేకే? అంటే ఫస్ట్ మేము ప్రిపేర్. మరి మీరు చేసి టెండర్ కాల్ చేస్తారా, ఏం చేస్తారు? అంత జేసీబీ వర్కే కదా ఇది మేజరు. సో దాంట్లో ఏముంది, జేసీబీలు పెట్టి చేయించడమే కదా, క్లియరెన్స్ చేయడం ఏముంది, అది పెద్ద కష్టమైన పని కాదు కదా. అదేం పెద్ద కష్టమైన పని, జేసీబీస్ పెట్టుకోవాలి కదా. జంగల్ క్లియరెన్స్ అంటే అంతే కదా. జంగల్ క్లియరెన్స్ చేసి మళ్ళీ గ్రావెల్ వేసేసిన తర్వాత రఘునాథ్ రెడ్డి సైడ్ అంత మొత్తం డ్రాయింగ్స్ ఇచ్చేసాక ఎక్కడెక్కడ ప్లాంటేషన్, ఎక్కడెక్కడ మనకు సర్కిల్స్, ఎక్కడెక్కడ ఏమేమి. నేను ఏమంటున్నా అంటే మనం కొంత వర్క్ చేసాం కదా జంగల్ క్లియర్, ఆయనకు చూపించండి జంగిల్ ఎక్కడెక్కడ ఉందని. ఇప్పుడు సూపరింటెండెంట్ గారు చెప్తున్నది వాళ్ళే చేయాలంటున్నారు. అది మీరు ఐడెంటిఫై చేసి జేసీబీ ఏముంది అవర్లీనా ఎట్లా పెడతారు? యూ వాంట్ టు గివ్ హౌ వాట్ ఈస్ ద ప్రాసెస్ యూ టేక్ ఇట్ అప్? అవర్లీ పోతుంటారా జనరల్గా కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు, ఆర్ యూ సే లంసంలో పోతారా?
మరి అవర్లీ బేసిస్ అంటే ఈజీగా ఏముంది, ఒక 2-3 జేసీబీలు పెడితే వారంలో అయిపోగొట్టచ్చు చెప్పండి. బ్యాక్ సైడ్ కాంపౌండ్ వాల్స్ కూడా వాల్స్ లేదు సార్, సో దట్ అక్కడ నుంచి డాగ్స్ పిగ్స్ అన్ని ఆ కాంపౌండ్ వాళ్ళకి కూడా ఇప్పుడు ప్రెసెంట్ కాంపౌండ్ వాల్ లేదా? బ్యాక్ సైడ్ లేదు సార్. లేదా? ఉన్నా కూడా సార్ ఇట్స్ కంప్లీట్లీ బ్రోకెన్ డౌన్ ఇన్ సెక్టార్స్. డాక్టర్ నీడ్స్ టు టెల్ కదా, అది డాక్టర్ ఏమన్నా ఉంటే డాక్టర్ చెప్తాడు అది ఇది వాడచ్చు ఇది వాడరాదు అని. అది మీరు మీ వాళ్ళకి ట్రైన్అప్ చేయండి, అది ఏమన్నా ఎవరిదైనా తెలిస్తే మాత్రం విల్ టేక్ యాక్షన్ అని చెప్పండి. మీరు కొద్దిగా దీస్ ఆర్ ఆల్ ఓవర్ నైట్ అయ్యేది కాదు, బట్ యూ హ్యావ్ టు టెల్ సిస్టమాటిక్లీ సీరియస్లీ అబౌట్ ఇట్ అండ్ టెల్ దెమ్ టు చేంజ్. దిట్ ఈస్ నాట్ రైట్ మెడిసిన్ బదులు ఈ మెడిసిన్ తీసుకోండి ఇది బాగాలే. వాళ్ళు ప్రెషర్లో వచ్చింటారు, పేషెంట్ విల్ కమ్ ఇన్ స్ట్రెస్లో వచ్చింటాడు, వాళ్ళకి ఏదో చెప్పేస్తే వాళ్ళు ఇంకా టెన్షన్లో ఏదో ఒకటి తీసుకుంటారు. అది కరెక్ట్ కాదు కదా. ప్లేయింగ్ విత్ దేర్ లైఫ్స్ అండ్ ప్లేయింగ్ విత్ దేర్ వాళ్ళ పాపము గవర్నమెంట్ హాస్పిటల్ వస్తున్నారంటేనే దే కాంట్ అఫోర్డ్ అండ్ దే ఆర్ కమింగ్. అక్కడ మనము చేయడం అనేది కరెక్ట్ కాదు. మీరు కొద్దిగా సీరియస్గా వాళ్ళకి అందరికీ చెప్పాల్సింది అది ఏమైనా ఉంటే డాక్టర్ చెప్తాడు, నర్సు చెప్పేది కరెక్ట్ కాదు. అంతే కదా సార్? ఇలా రెగ్యులర్ జరుగుతుంది అన్నారు, ఇద్దరు మెంబర్స్ దే ఆర్ టెల్లింగ్ కంప్లైనింగ్ ద సేమ్ థింగ్. తమ ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా ముందుకు సాగుతుందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని తన కార్యాలయంలో ఆయన ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. నగరంలోని హోటల్ మౌర్యాన్ కాంప్లెక్స్ లో ఉన్న తన కార్యాలయంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం ప్రజల నుంచి వారి సమస్యలకు సంబంధించిన అలాగే వారి ప్రాంతాలకు సంబంధించిన సమస్యలకు సంబంధించి వినతి పత్రాలను స్వీకరించారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తమ సమస్యలతో పాటు తమ ప్రాంతంలో ఉన్న సమస్యలను ప్రస్తావిస్తూ రూపొందించిన వినతి పత్రాలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు అందజేశారు. అలాగే వాటిని పరిశీలించిన అనంతరం ఆయన ఆ వినతి పత్రాలకు సంబంధించిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు లిఖితపూర్వకంగా ఆదేశాలను జారీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను కలిసిన ప్రజలు తమ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ చూపిస్తున్న చొరవను చూసి అభినందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని తెలిపారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంకు సంబంధించి ప్రజలు తనకు సమర్పించిన వినతి పత్రాలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగవంతంగా అమలు చేస్తోందని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజలు ఇచ్చిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులను మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు ఆదేశించారు. ఈ మేరకు నగరంలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా ఆయన ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. నగరంలోని నగరపాలక సంస్థ కార్యాలయంలోని తన ఛాంబర్లో మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తమ ప్రాంతంలో ఉన్న సమస్యలను తెలియజేయడానికి అధిక సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబుతో పాటు అదనపు కమిషనర్ ఆర్జీవి కృష్ణ, డిప్యూటీ కమిషనర్ సతీష్ రెడ్డి, మేనేజర్ చిన్నరాముడు, ప్రజారోగ్య అధికారి డాక్టర్ విశ్వేశ్వర్ రెడ్డి, సిటీ ప్లానర్ ప్రదీప్ కుమార్, మున్సిపల్ ఇంజనీర్ లీలా ప్రసాద్, పారిశుద్ధ్య పర్యవేక్షక అధికారి నాగరాజు, టిడ్కో అధికారి పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని చెప్పారు. ఇందుకు సంబంధించి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశామని వివరించారు. ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజలు తమ సమస్యలను వినతి పత్రాల రూపంలో అందజేయాలని సూచించారు. ఈరోజు జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 17 అర్జీలు వచ్చినట్లు ఆయన తెలిపారు. నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు టీజీవి కళాక్షేత్రం చేస్తున్న కృషి అభినందనీయమని ప్రముఖ పారిశ్రామికవేత్త బ్రహ్మరిషి బివి రెడ్డి రవీంద్ర విద్యా సంస్థల అధినేత జి పుల్లయ్య అన్నారు. ఈ మేరకు నగరంలోని టీజీవి కళాక్షేత్రంలో జరిగిన నాటక ప్రదర్శన కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో స్వేచ్ఛ నాటక ప్రదర్శన శ్రీకృష్ణ రాయభారంలోని ఒక సన్నివేశం ప్రదర్శనను నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రవీంద్ర విద్యా సంస్థల డైరెక్టర్ జి పుల్లయ్య, పారిశ్రామికవేత్త బివి రెడ్డి హాజరయ్యారు. సభకు టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య స్వాగతం పలుకుతూ వారం వారం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమాలకు హాజరై వినోదం పొందాలని కోరారు. అదేవిధంగా స్వేచ్ఛ నాటిక రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శన చేస్తూ అనేక బహుమతులను పొందిందని చెప్పారు. అనంతరం బ్రహ్మర్షి బివి రెడ్డి మాట్లాడుతూ తన చిన్నతనంలో రాత్రి 10 గంటలకు ప్రారంభమైతే ఉదయం 6 గంటల వరకు పౌరాణిక నాటకాలు ఉండేవన్నారు. తనకు ఎన్టీ రామారావుతో పాటు ఎందరో సినీ నటులతో పరిచయం ఉందని, నాటకాలకు ఆదరణ క్రమేపీ తగ్గటం విచారకరమన్నారు. రవీంద్ర విద్యా సంస్థల అధినేత జి పుల్లయ్య మాట్లాడుతూ కొత్త తరం నటులను తయారు చేయాల్సిన అవసరం ఉందన్నారు. సభ ప్రారంభంలో శ్రీకృష్ణ రాయభారంలోని పడక సీన సన్నివేశాన్ని శ్రీకృష్ణుడిగా జి భాస్కర్ యాదవ్, అర్జునుడిగా కెవి రమణ, దుర్యోధనునిగా చల్లా నవీన్ కుమార్ ప్రదర్శించారు. అనంతరం స్వేచ్ఛ సాంఘిక నాటక ప్రదర్శన జరిగింది. ఇందులో బలగం సినిమా ఫేమ్ సురభి లలిత, మంజు, గోవర్ధన్ రెడ్డి తదితరులు సీనియర్ దర్శకులు బిఎం రెడ్డి పర్యవేక్షణలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ రాయబారం కళాకారులను, స్వేచ్ఛ నాటిక కళాకారులను ముఖ్య అతిథులు బివి రెడ్డి, జి పుల్లయ్య, బీసీ సంఘం నాయకులు నక్కలమిట్ట శ్రీనివాసులు, దస్తగిరి, కన్వీనర్ పి రాజారత్నం, కార్యదర్శి మహమ్మద్ మియా తదితరులు పాల్గొని సన్మానించారు. అదేవిధంగా చాలామంది గ్రామ స్థాయి నుంచి వచ్చినా కానీ, ఈనాడు పట్టణాలలో మనం ఉన్నాం కానీ, మన యొక్క ఒరిజినల్గా ఉండేటువంటి ఆ క్వాలిటీని పోగొట్టుకోకుండా ఇంకా మనం సాధ్యమైనంత వరకు ఈ కళను ప్రోత్సహించాలి. అదేవిధంగా మన అదృష్టానికి మంచిగా మా మిత్రుడు వెంకటేష్ గారు ఈ కళాకారులను ప్రోత్సహించాలన్నటువంటి గొప్ప సద్భావం కలిగిన మనసుతో అందరినీ ఖచ్చితంగా ఎన్ని కార్యక్రమాలు పెట్టు, ఎంత డబ్బు ఖర్చు కానీ మన కర్నూలుకు పెద్ద పేరు రావాలా అన్నటువంటి అభిలాష ఆయనలో ఉంది. మీరందరూ కూడా మీ యంగర్ జనరేషన్ కూడా మనం ప్రోత్సహించాలి. ఈనాడు రెడ్డి గారు ఆయన శిష్య బృందాన్ని చూస్తే దాంట్లో చాలా వరకు యంగ్స్టర్సే ముందుకు వస్తూ ఉన్నారు. అదేవిధంగా నేను మా ఓబులయ్య గారిని కూడా కోరుకుంటేది అదే, మనము వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు కొత్త గ్రామాలలో కూడా కొత్త మలుపుల్లో తీసుకొని వచ్చి సినిమాటిక్గా ఉండేటట్టుగా మనం ఏర్పాటు చేసేటువంటి ప్రక్రియను అలవాటు చేసుకోవాలని చెప్పి మీకు అందరికీ నేను సలహా ఇస్తూ ప్రత్యేకించి చెప్పారనమాట. నువ్వు రాయబారం ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది, మీరు తప్పక కావాలని చెప్పేసి వారి ఆజ్ఞను శిరసావించి రావడం ఇక్కడికి చాలా సంతోషం అన్నమాట. ఇప్పుడు నాకు చెప్పారు సీనియర్ గారు చెప్తూ ఉన్నప్పటికీ కూడా ఇంతమంది అంటే ఇంకా కళాభిమానులు కర్నూలులో గట్టిగా ఉన్నారు చెప్పేసి అర్థం చేసుకోవాలన్నమాట. సో ప్రేక్షకులందరూ కూడాను ఇలాంటి మనము ఈ యొక్క అలవాటును పోతూ కర్నూలులో కళలకు చేసే ప్రయత్నంలో ఈ కళాకారులందరూ కూడా తోడ్పాటు చేస్తూ ముందుకు పోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. కర్నూలు నగరంలో ఆతిథ్య రంగానికి పెరుగుతున్న ఆదరణ కారణంగా నగరంలో అధునాతన వసతులతో లాడ్జీలు ఏర్పాటు చేయడం అభినందనీయమని కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు అన్నారు. ఈ మేరకు నగరంలోని కొత్త బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర ఏసీ లాడ్జ్ను ఆయన ప్రారంభించారు. నగరంలోని కొత్త బస్టాండ్ వద్ద ప్రముఖ బీసీ నాయకుడు వాడాల నాగరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర ఏసీ లాడ్జ్ డార్మెటరీని కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు, లాడ్జి నిర్వాహకులు వాడాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ రాయలసీమ ముఖద్వారమైన కర్నూలు నగరానికి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలి వస్తుంటారని తెలిపారు. ఈ నేపథ్యంలో వారు బస చేసేందుకు వీలుగా తక్కువ అద్దెతో శ్రీ వెంకటేశ్వర లాడ్జిని డార్మెటరీని ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. అనంతరం లాడ్జి నిర్వాహకుడు వాడాల నాగరాజు మాట్లాడుతూ కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలిపారు. కర్నూలు పట్టణంలో శ్రీ వెంకటేశ్వర ఏసీ లాడ్జిని
ఈరోజు ప్రారంభంలో భాగంగా మేము ఇక్కడికి రావడం జరిగినది. ఇక్కడ ఎందుకంటే కర్నూలు పట్టణంలో దినదినాభివృద్ధిలో భాగంగా ప్రజానికి కూడా గణనీయంగా పెరిగిపోయారు. ఒక సామాన్య మధ్యతరగతి వాళ్ళు ఈ ఆర్టీసీ బస్టాండ్కు వేలాది మంది కాదు లక్షల మంది తరహాలో వస్తుంటారు ఇక్కడికి జనం. ఎందుకంటే కర్నూలు పట్టణంలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్టాండ్ మన రాష్ట్రంలోనే రెండవది. మీకు అందరికీ తెలిసిన విషయమే. ఈ బస్టాండ్కు రాయలసీమ ముఖద్వారం ఇది. ఈ బస్టాండ్కి ఇంత వేలాదిగా వస్తున్నారని చెప్పేసి ఈ శ్రీ వెంకటేశ్వర లాడ్జ్ ఏసీ లాడ్జ్ వాళ్ళు ఒక కర్నూలు ప్రజలకు కర్నూలు ఎందుకంటే రిమోట్ గ్రామాల నుంచి వచ్చేటువంటి ప్రజలకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని చెప్పేసి నేను ఇందాకనే అడగడం జరిగింది. ఎందుకంటే ఒక కామన్ బెడ్కి 100 రూపీస్ మాత్రమే అంట. మీకు అందరికి తెలిసిన విషయమే. బయట ఎక్కడికి పోయినా కూడా కూడా భోజనం తినాలంటే కూడా రాదు. 24 అవర్స్ అది కూడా. వీళ్ళేదో నైట్ వచ్చి పడుకొని ఉదయం లేచిపోతే 100 రూపాయలు కాదు, 24 అవర్స్ 100 రూపాయలు. నేను ఇంతవరకు ఎక్కడ వినలే అసలు. ఫస్ట్ టైం నేను వింటున్నా ఇక్కడ. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ప్రతి ఒక్కరు. ఎందుకంటే అనేకమైనటువంటి మంచి సదుపాయాలతో మంచి బెడ్డుతో ఒక సామాన్యమైన ప్రజలకు మంచి వసతి కల్పించాలనే ఒక భావనతో ఈరోజు ఇంత పెద్ద లాడ్జిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ సామాన్యమైనటువంటి వారికి కామన్ బెడ్ 100 రూపాయలు, ఏసీ బెడ్ 150 రూపాయలు, ఈ విధంగా అందరికీ అందుబాటులో ఉన్న ధరలు కూడా నిర్ణయించడం జరిగింది. అన్నగారు కూడా ఈరోజు ఈ యొక్క లాడ్జికి వచ్చి ఓపెనింగ్ చేసేందుకు కూడా అన్నవారికి కూడా మా యొక్క టీం తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. శ్రీ వారాహి మాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలతో జీవించాలని శ్రీ లలితా పీఠం పీఠాధిపతి గురువు సుబ్రహ్మణ్య స్వామి ఆకాంక్షించారు. ఈ మేరకు వారాహి అమ్మవారి నవరాత్రుల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని 1 టౌన్ జమ్మిచెట్టు వద్ద వెలసిన శ్రీ లలితా పీఠంలో శ్రీ వారాహి అమ్మవారికి వారాహి నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ లలితా పీఠం పీఠాధిపతి గురు సుబ్రహ్మణ్యం స్వామి ఆధ్వర్యంలో వారాహి నవరాత్రుల సందర్భంగా లోక కళ్యాణార్థం ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ 4వ రోజు అమ్మవారికి విశేషంగా నిమ్మకాయలతో అలంకరణ అర్చన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం గురు సుబ్రహ్మణ్య స్వామి మాట్లాడుతూ వారాహి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. జిల్లాలో దళితుల సమస్యల పరిష్కారానికి అధికార యంత్రాంగం అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దాదిపోగు నవీన్ కోరారు. ఈ మేరకు దళిత వాడల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నగరంలో కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. దళితుల సమస్యల పరిష్కారం చేయని అధికారులను సస్పెండ్ చేయాలని ఏపీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఎమ్మిగనూరు మండలం ఏనుగుబాల గ్రామంలోని ఎస్సీ కాలనీలో డ్రైనేజీ కాలువ విషయంలో సమస్య పరిష్కరించాలని అధికారులకు పలుమార్లు వినతి పత్రం ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దాదిపోగు నవీన్ తెలిపారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు స్పందించి పంచాయతీ సెక్రటరీ, ఈఓఆర్డి, ఎంపీడీఓలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డ్రైనేజీ సమస్యను పరిష్కరించి కాలనీలో శాంతి నెలకొల్పాలని అన్నారు. ఎస్సీ కాలనీలో కాలువను పూడ్చడం జరిగినది. ఆ సమస్యను గ్రామ పంచాయత్ సెక్రటరీ గారికి, ఈఓఆర్డి గారికి, ఎంపీడీఓ గారికి, అక్కడ ఉన్న ఆదోని సబ్ డివిజన్ సంబంధించిన సబ్ కలెక్టర్ గారికి కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగినది. వినతి పత్రాలు ఇచ్చి దాదాపు 7-8 నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఆ సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. పైగా మేము సమస్య పరిష్కారానికి కోసమనేసి అక్కడ ఉన్నట్టు కుటుంబ సభ్యులు కుటుంబాలంతా కలిసి అధికారులని అడగగా మీ సమస్యలు పట్టించుకోము, మీ ఎస్సీల పంచాయతీలు పట్టించుకోము అనేసి నిర్లక్ష్య సమాధానం ఇస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న అధికారుల నిర్లక్ష్య వైఖరికి మేము ఈరోజు జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం చేపడుతూ ఉన్నాం. ఇటువంటి దుశ్చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నగరంలోని స్కూల్ బస్సుల డ్రైవర్లు విద్యార్థుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ నిబంధనలు పాటించి డ్రైవింగ్ చేయాలని ట్రాఫిక్ సిఐ మన్సరుద్దీన్ కోరారు. ఈ మేరకు నగరంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద స్కూల్ బస్సుల కండిషన్ కు తనిఖీ చేశారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ ఆదేశాల మేరకు నగరంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల వద్ద పాఠశాల బస్సుల తనిఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మొత్తం 40 స్కూల్ బస్సులను అధికారులు తనిఖీ చేశారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దీన్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాహనాలను నిబంధనల ప్రకారం కండిషన్లో ఉన్నాయా లేదా అని
అనే అంశంపై తనిఖీ చేశారు. అలాగే స్కూల్ బస్సుల డ్రైవర్లకు అత్యవసర వైద్య చికిత్సలో భాగమైన CPRపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ స్కూల్ బస్సు డ్రైవర్లు విద్యార్థుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ వాహనాన్ని జాగ్రత్తగా నడపాలని సూచించారు. అలాగే వాహనాన్ని నిబంధనల ప్రకారం కండిషన్లో ఉంచుకోవాలని తెలియజేశారు. అలాగే మాగా పేరెంట్స్ ఉంటారు. మా తర్వాత మాగా ఈ యొక్క డ్రైవర్స్ వీళ్ళ మాగా అందరూ కూడా ఉంటారు. అంటే స్కూల్ పిల్లల యొక్క తల్లిదండ్రులు అందరూ మెంబర్స్గా ఉంటారు. అప్పుడప్పుడు వాళ్ళు బండ్లు తనిఖీ చేసేటువంటి అధికారం వాళ్ళకు ఉంటుంది ఆ కమిటీకి. ఆ స్కూల్లో పెద్ద స్కూల్స్ వాటికి ఉండేటువంటి బస్సుల సంఖ్యను బట్టి ఈ యొక్క కమిటీ ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో కలుద్దాం. నమస్తే.